వేరే ఫోన్ తీసుకోండి, అది అయిపోయింది దాని సినిమా. ఛార్జింగ్ పెట్టుకో ఒక్క నిమిషం. 934 కూర్చోప్ప, నువ్వు ఎక్కడ కూర్చో. వాళ్ళు సార్ వాళ్ళు రాగా వీడియో రావాలి చక్కగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా సుమారు 15 మంది దళితులపై విచక్షణాపూరితమైన దాడులు జరిగి వారు పూర్తిగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు వర్తించే చట్టాలను వర్తింపచేయడం కానీ, వారికి నష్టపరిహారాన్ని ఇవ్వడం కానీ, ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పించడం కానీ, అలాగే వారికి వివిధ రకాల సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యతనివ్వడం కానీ, ఇటువంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెనకబడే ఉందని తెలియస్తూ ఉంది. ఇది గమనించినటువంటి అన్ని ప్రజా సంఘాలు, ముఖ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఉన్నటువంటి అన్ని అనుబంధ సంఘాలు కూడా ముక్తకంఠంతో ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు, అన్ని ప్రాణాలు కూడా విలువైనవి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఏపీ ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలే కాకుండా అన్ని మాదిగ సంఘాలు కూడా ఐక్యవేదికగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 40 రోజుల క్రితం కర్నూలు జిల్లాలో ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టిఎం రమేష్ అనే యువకుడిని, 35 సంవత్సరాల వయసు కలిగిన యువకుడిని విచక్షణాపూరితంగా ట్రాక్టర్తో గుద్దించి కత్తులతో దాడి చేసి మరి అతను హత్యకి గురి కాపడి మరణించడం జరిగింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని 40 రోజులుగా ప్రతిరోజు కూడా అనేక విడతల్లో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, అనేక దశల వారీగా ఉద్యమాన్ని చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఒక టిఎం రమేష్ విషయంలోనే కాదు, దాదాపు 15 మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి గతంలో ఈ ప్రభుత్వ పరిపాలనలో కానీ, వైఎస్ఆర్ పాలనలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో కానీ, అలాగే మేము చాలామంది చనిపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక మరి దాడులు తగ్గుతాయి. ఖచ్చితంగా దళితులంతా కూడా మహాకూటమికి మద్దతు ఇచ్చారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దళితుల పక్షపాత ప్రభుత్వంగా ఉంటుందని భావించాం. కానీ అది ఎక్కడా కనిపిస్తలేదు. మరి గుంటూరు జిల్లా అమరావతిలో ఒక చౌదరి కమ్మ కులానికి చెందిన ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు, అలాగే తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు అనే కాపు కులానికి చెందిన ఇద్దరికి వచ్చిన గొడవలో మరి తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు మరణిస్తే ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా 10 కోట్ల రూపాయలు విలువ చేసి 5 ఎకరాల అమరావతిలో భూమి, ఆ కుటుంబ సభ్యులైనటువంటి పిల్లల చదువుకు నిమిత్తం ప్రభుత్వం బాధ్యత, ఇలా అనేక రకాల రాయితీలను ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దళితుల విషయంలో ఎందుకు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుందనే దాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుచేతనే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వెంటనే ఈ దళితుల దాడులు ఆగాలంటే ఎస్సీ ఎస్టీ కోర్టుల స్థానంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఏర్పాటు చేసి సత్వర న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి సత్వర న్యాయం జరిగినప్పుడు ఎవరైతే దోషులు ఉన్నారో, నిందితులు ఉన్నారో వారికి శిక్ష పడినప్పుడు ఖచ్చితంగా తప్పు చేయడానికి భయపడతారు కనుక దళితులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇటువంటి దాడులు కూడా అరికట్టినట్టు అవుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆ కుటుంబాలకి అట్రాసిటీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం పరంగా రావాల్సిన అన్ని రాయితీలని తక్షణమే రిలీజ్ చేయడానికి కూడా ప్రభుత్వం పూనుకోవాలి. ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇప్పటి వరకు ఏ విధంగా అయితే దశల వారీగా ఉద్యమం జరుగుతుందో ఖచ్చితంగా ఏప్రిల్ నెలాఖరుకి రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత సంఘాలు కూడా ముక్తకంఠంతో ఐక్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేయడానికి కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది. అందుకే పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశం, అలాగే మా జిల్లా ముఖ్య నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో నేను ముందుర్తి సుబ్బారావు, మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఇంజస్ కోడ్ కిషోర్ కుమార్, అలాగే రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొల్ల వీర్రాజు గారు,
జిల్లా ఏపీఎంఆర్పిఎస్ యువజన నాయకుడు పైడిమల్ల అరుణ్ కుమార్, పల్నాడు జిల్లా అధ్యక్షులు తలారి నాని, అలాగే రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు, అలాగే రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం.